మీరొక పొలిటికల్ యాక్షన్ మూవీ చూడాలి అంటే హాలీవుడ్ రేంజ్‌లో ట్విస్ట్స్ ఉంది. మన తమిళనాడు పాలిటిక్స్ చూస్తే సరిపోతుంది. తమిళనాడు పాలిటిక్స్ ఒక పెద్ద స్కామ్. కానీ లీగల్‌గా జరుగుతుంది. అందరికి తెలుసు. కానీ ఎవడు స్టాప్ చేయరు. ఇన్‌ఫాక్ట్ పీపుల్ వాంట్ థిస్ సిస్టమ్ టు కంటిన్యూ. ఇది కరప్షన్ కాదు. ఇదొక డీల్. ఇండియాలో వేరే ఎవ్వరు కాపీ చేయలేని సిస్టమ్. ఒక యూనిక్ తమిళనాడు పాలిటిక్స్ ర్యాండమ్‌గా డెవలప్ కాలేదు. డెకేడ్స్ ఆఫ్ ప్లానింగ్, ఎవల్యూషన్ అండ్ సైకాలజీతో బిల్డ్ అయింది. స్టోరీ స్టార్ట్ అవుతుంది 1960లో. నార్త్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది. హిందీ ఇంపోజ్ చేయడానికి అటెంప్ట్స్ జరుగుతున్నాయి. అప్పుడు తమిళనాడులో ఐడెంటిటీ ఫైట్ స్టార్ట్ అయింది. ద్రవిడియన్ మూవ్మెంట్ రైజ్ అయింది. సెల్ఫ్ రెస్పెక్ట్, లాంగ్వేజ్, యాంటై సెంట్రల్ డామినెన్స్. అప్పుడు ఒక మెజర్ షిఫ్ట్ జరిగింది. నేషనల్ పార్టీస్ స్లోగా వీక్ అయ్యాయి. రీజనల్ పవర్ ఎక్స్ప్లోడ్ అయింది. రూల్ క్లియర్గా అయింది. తమిళనాడుని తమిళ లీడర్స్ ఈ రూల్ చేయాలి. ఫస్ట్ వేవ్లో ద్రవిడ మున్నేత్ర కడగం టీఎంకే పవర్లోకి వచ్చింది. ఐడియాలజీ స్ట్రాంగ్, మాస్ కనెక్ట్ స్ట్రాంగ్. కానీ పాలిటిక్స్లో పవర్ అంటే కాంపిటీషన్ ఉంటుంది. అప్పుడే స్ప్లిట్ జరిగింది. ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేత్ర కడగం ఏఐఏ డిఎంకే క్రియేట్ అయింది. ఆ మూమెంట్ నుండి తమిళనాడు పాలిటిక్స్ బికేమ్ అ 2-player గేమ్. డిఎంకే వర్సెస్ ఏఐఏ డిఎంకే. ఇయర్స్ పాస్ అయ్యాక లీడర్స్ చేంజ్ అయ్యారు. కానీ సిస్టమ్ చేంజ్ కాలేదు. ఎందుకు? బికాస్ బత్ పార్టీస్ అండర్స్టూడ్ వన్ సింపుల్ థింగ్. పీపుల్కి డైరెక్ట్ బెనిఫిట్ ఇవ్వాలి. ఆ టైంలోన్ సిస్టమ్కి ఒక న్యూ ఎలిమెంట్ యాడ్ అయింది. సినిమా. ఎంజీఆర్ హీరోగా స్టార్ట్ అయ్యి రియల్ లైఫ్లో చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత జయలలిత స్క్రీన్ నుండి పవర్కి వచ్చింది. సినిమాలో ఇమేజ్ పాలిటిక్స్లో ఓట్స్గా కన్వర్ట్ అయింది. డైలాగ్స్ బికేమ్ ఐడియాలజీ, ఫ్యాన్స్ బికేమ్ ఓటర్స్. ఇది పాలిటిక్స్ కాదు, ఇదొక ఇమోషన్ డ్రివెన్ సిస్టమ్. సింపుల్ రూల్: ఓట్కి రిటర్న్ ఉంటుంది, పవర్కి రిపీట్ ఉంటుంది. ఫ్రీ టీవీస్, మిక్సీస్, ల్యాప్టాప్స్, వెల్ఫేర్ స్కీమ్స్. బయట వల్లకి ఇది కరప్షన్ లాగా కనిపిస్తుంది. కానీ లోపల లాజిక్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు పవర్లో ఉంటే మా లైఫ్ ఇంప్రూవ్ చేయాలి. సో పాలిటీషియన్స్ డైరెక్ట్గా డెలివర్ చేస్తారు. ఇండైరెక్ట్ కరప్షన్ కంటే డైరెక్ట్ బెనిఫిట్ బెటర్ అని ఓటర్స్ ఫీల్ అవుతారు. ఇది స్కామ్ కాదు, ఇదొక స్ట్రక్చర్డ్ ఎక్స్చేంజ్. ట్విస్ట్ ఏంటి అంటే ఇది వర్క్ అవుతుంది. తమిళనాడు ఇండియాలో టాప్ స్టేట్స్లో ఒకటి. ఎడ్యుకేషన్ స్ట్రాంగ్, హెల్త్ కేర్ స్ట్రాంగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్. కాబట్టి ఓటర్స్కి క్లారిటీ ఉంది. నాకు బెనిఫిట్ వస్తుంది అంటే సిస్టమ్ ఓకని యాక్సెప్ట్ చేస్తారు. సో మోరల్ డిబేట్ కంటే రిజల్ట్ ఇంపార్టెంట్ అయింది. రీసెంట్గా బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అంటే లెగసీ లీడర్స్ లేకపోవడం. కరుణానిధి లేరు, జయలలిత లేరు. సిస్టమ్ ఉంది కానీ ఐకాన్స్ లేరు. అప్పుడు పొలిటిక్స్లో ఒక వాక్యూమ్ క్రియేట్ అయింది. అండ్ వెన్ ఎవర్ వాక్యూమ్ ఉంటుంది, న్యూ ప్లేయర్స్ ఎంటర్ అవుతారు. నౌ ఎంటర్ హీరో విజయ్. విజయ్ సినిమా సూపర్ స్టార్, మాస్ ఫాలోయింగ్, ఎస్పెషలీ యూత్లో. సేమ్ ఎంజీఆర్ ఫార్ములా, ఫ్యాన్స్ బికమ్ ఓటర్స్. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఆడియన్స్ చాలా స్మార్టర్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. బ్లైండ్ డివోషన్ తగ్గింది. కానీ ఇమోషనల్ కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. సో ద రియల్ క్వశ్చన్: విజయ్ పాలిటిక్స్లో సక్సెస్ అవుతాదా లేదా సినిమా ఇమేజ్ సరిపోదా? అప్కమింగ్ ఎలక్షన్స్లో కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓట్ స్ప్లిట్ అవ్వచ్చు, డామినెన్స్ బ్రేక్ అవ్వచ్చు, యూత్ షిఫ్ట్ అవ్వచ్చు, న్యూ ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేంజ్ చేయొచ్చు, సిస్టమ్ కూడా ఇవాల్వ్ అవ్వచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ రూల్ మాత్రం మార్చలేదు. తమిళనాడులో పవర్ కావాలంటే పీపుల్కి డైరెక్ట్ బెనిఫిట్ ఇవ్వాలి. అందుకే అన్ని పార్టీస్ మేనిఫెస్టోలో ఫ్రీబీస్ ఎక్కువ. ఫైనల్గా ఒక క్వశ్చన్ మీరు చెప్పండి: ఇది స్కామా లేదా ఇండియాలో మోస్ట్ ప్రాక్టికల్ పొలిటికల్ సిస్టమా? మేబీ ఇక్కడ ఓటర్స్ ఫూలిష్ కాదు, దే ఆర్ క్యాల్కులేటింగ్. తమిళనాడులో ఫ్రీబీస్తో పాటు డెవలప్మెంట్ కూడా ఉంది. పవర్ చేంజెస్ అవుతున్న డెవలప్మెంట్ ఎక్కడ తగ్గలేదా? వేరే స్టేట్స్లో ఫ్రీబీస్ ఉంటే డెవలప్మెంట్ ఉండదు, ఆర్ డెవలప్మెంట్ ఉంటే ఫ్రీబీస్ ఉండవు. అందుకే ఇదొక యునీక్ పొలిటికల్ సిస్టమ్ ఇండియాలో. నెక్స్ట్ వీడియోలో ఇంకా డేంజరస్ పొలిటికల్ సిస్టమ్ వెస్ట్ బెంగాల్ గురించి చెప్తాను. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.